హాయ్ హలో అండి ఎంఎన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి। ఈ రోజు మన వరల్డ్ సోషల్ మీడియా డే। సో సోషల్ మీడియాను మీరు ఏ విధంగా యూజ్ చేస్తున్నారు బ్రదర్ అండ్ సిస్టర్స్? మంచి పనులకు మాత్రమే సోషల్ మీడియాను యూజ్ చేయండి, చెడును మాత్రం యూజ్ చేయకండి। చెడును యూజ్ చేయకండి బ్రదర్, వార్తల్లో మీరు చిల్లరైపోకండి। బిఎస్ఎన్ఎల్ సిమ్లకు పెరుగుతున్న ఆదరణ, 4G 5G సేవలు తక్కువకు రావడంతో జియో ఎయిర్టెల్ విఐలను బిఎస్ఎన్ఎల్ కు మారుతున్న వినియోగదారులు। కేరళ డీజీపీగా ఏపీ తెలుగు వ్యక్తి ఏ చంద్రశేఖర్ ఐపీఎస్ గారు। 1981 బ్యాచ్। సార్ నేను పుట్టక ముందు మీరు డీజీపీ, నేను పుట్టిన తర్వాత మీరు ఐపీఎస్। సార్ మీరు గ్రేట్ సార్, తోప్ సార్, సూపర్, మీకు నా సెల్యూట్ సార్। హైదరాబాద్ లో పలు చోట్ల వర్షాలు। సో హైదరాబాద్ లో ఉంటే ప్రతి ఒక్కరు చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఎందుకంటే ఎక్కడ ఏ రోడ్ల మూలి కాలువలు ఉంటాయి, ఎక్కడ లొంతలు ఉంటాయి, ఎక్కడ వాటర్ గుంతలు ఉంటాయి తెలియదు। సో స్కూల్కి వెళ్తున్న చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ముసలి వాళ్ళు కానీ వర్షాకాలంలో హైదరాబాద్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి। ఎప్పుడు ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో తెలియదు కాబట్టి బీ కేర్ఫుల్ గా ఉండండి। హైదరాబాద్లో ఉంటున్న ప్రతి ఒక్కరికి నా విన్నపము। ఛార్జీలు ఈరోజు అర్ధరాత్రి నుంచే కొత్త ఛార్జీలు పెరుగుతున్నవి, పెంచేయండి సార్, గవర్నమెంట్ సార్ పెంచండి। మీరు ఎన్ని రేట్లైనా పెంచుతారు। మీరు ఇచ్చిన బస్సు ఫ్రీ అని చెప్పేసి, ఆధార్ కార్డు ఫ్రీ అని చెప్పేసి ఆడవాళ్ళందరినీ ఫంక్షన్లు కట్టి ఇటు పంపిస్తున్నారు। ఎక్కడ కూలీ నాలు చేసుకుని రైల్వేలలో బ్రతుకుతున్న అటు ఇటు తిరిగే ప్రజలకి మీరేమో ఛార్జీలు పెంచుతున్నారు, ఇదెక్కడి న్యాయం మీకు? మాలాంటి వాళ్ళు ఎప్పుడెక్కాలి సార్ రైల్వేలు, ఎప్పుడెక్కాలి విమానాలు పోదామంటే కూలిపోతున్నవి, అదే రైల్వేకి వెళ్దామంటే మీరు ఛార్జీలు పెంచుతున్నారు। ఇక మాకు ఆధార్ కార్డేనా, మాకు ఫ్రీ ఆధార్ కార్డేనా? ఇక మేము ఎక్కడికి వెళ్ళడానికి అవకాశం లేదా మాకు? ఈ ఆధార్ కార్డు బస్సులలో ఎక్కడికైనా వెళ్ళాలి సార్ మేము? మా అంటే ఈ నుంచి మన తెలంగాణ దాటి మేము పోలేము సార్, జర మా గురించి ఆలోచించండి సార్ గవర్నమెంట్। పేట్ జిల్లాలో ఒక ప్రైవేట్ హాస్పిటల్ ఒక చిన్న బాలుడు చనిపోవడం జరిగింది। సో ప్రైవేట్ హాస్పిటల్ పై కుటుంబ సభ్యులు బంధుమిత్రులు అందరూ వచ్చి దాడి చేశారు। ఈ దాడిని అడ్డగించడానికి వచ్చిన మన డిపార్ట్మెంట్ కానిస్టేబుల్లో ఒక వ్యక్తి గాయమైంది, పేరు నరేష్। సో మీరు ఎలాగో బాబు చనిపోయారు, తిరిగి రాలేరండి, మీరు చేసే పని చనిపోయిన బాలుడు ఎలాగో తిరిగి రాడు, ఇంకో వ్యక్తి గాయం చేయడం వల్ల మీకేంటి సార్ లాభం? ఏం లేదు కాబట్టి కొంచెం ఏదైనా జరిగినప్పుడు సంఘటన కొంచెం మన విచక్షణ జ్ఞానం కోల్పోకుండా ఆలోచించి ముందడుగేస్తే మంచిది సార్। నరేష్ గారితో మన ఎస్పీ నరసింహ సార్ గారు మాట్లాడడం జరిగింది। సో వాళ్ళు బాగానే ఉన్నారు। జరిగినప్పుడు విచక్షణ జ్ఞానం కోల్పోకుండా కేర్ఫుల్ గా ఉండి మన జాగ్రత్త మనం తీసుకోవడం మంచిది। థ్యాంక్ యూ అండి। అదేవిధంగా 15 సంవత్సరాల నుండి ఒక రైతన్న పడుతున్న కష్టం, తన మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్నాడు, అయినా కానీ ఎదురలేదు, చెదరలేదు, బెదరలేదు। సో 15 సంవత్సరాల మోకాళ్ళ నొప్పులతో కూడా రైతన్న తన సైకిల్తో తన కర్ర పట్టుకుని నడుస్తూ పాలు అమ్ముతూ బతికేస్తున్నాడు। సో రైతన్న మీకు హ్యాండ్స్ అప్, ఎందుకంటే మీరు ఎదుటి వాళ్ళ దగ్గర చేయి చాపరు, అది మా అందరికీ తెలుసు। సో కూతుర్లు కుమారులు అందరున్నా కానీ నీ స్వయాన శక్తితో బతుకుతున్నందుకు మీకు ధన్యవాదములు। గోల్కొండ కోటలో బోనాల సంబరాలు స్టార్ట్ అయినాయి। సో హైదరాబాద్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీరు బోనాలను ఎంజాయ్ చేస్తూనే ఉండండి, బట్ బోనాల సందడికి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతున్న కొన్ని సిచ్యువేషన్స్ అండి, సో ప్రమాదం జరుగుతుంటాయి, చిన్నపిల్లల్ని తీసుకెళ్ళొద్దు, దయచేసి పెద్దవాళ్ళు మాత్రం వెళ్ళి చూసిరండి। చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు మీ ఇంటి దగ్గర ఎలాగ బోనాలు చేసుకుంటారు కాబట్టి అక్కడ వాళ్ళని ఎంజాయ్ చేయడానికి అవకాశం ఇవ్వండి। ఫుట్బాల్ ఆడేస్తున్న రోబోలు, ఇది ఎక్కడండి? మనుషులకే లేదు కానీ ఫుట్బాల్ రోబోలు ఆడుతున్నాయట। సో మన విలేజ్లలో
చాలా మంది గేమ్స్ ఆడుతున్నారండి. మీకు తెలుసా లేదో, ఒక్కసారి ఏదైనా విలేజ్లో టోర్నమెంట్ పెట్టి చూడండి, చాలా మంది వచ్చేసి గేమ్స్ ఆడుతున్నారు. ఇలా రోబోలకు, జంతువులకు ఖర్చు పెట్టే డబ్బులు కనీసం బతుకున్న మనిషికి పల్లెటూర్లలో చదువు అవకాశం ఉండి చదువుకోలేక, గేమ్ ఆడాలని ఆసక్తి ఉన్న ఆడుకోలేని ప్రజలకి మీరు ఇలాంటి అవకాశం కల్పించండి గవర్నమెంట్ ద్వారా అనేసి మా ఎంఎన్ న్యూస్ ఛానల్ ద్వారా మేము కోరుకుంటున్నాము. ప్రతిది కూడా పేదోని కష్టం నా కష్టం, మీరు మా పేదోని కష్టం తీరిస్తే నా కష్టం తీరినట్టే. సో గవర్నమెంట్ ద్వారా నేను ఒకటే కోరుకుంటున్నాను సార్, మీరు మా కష్టాలను తీర్చాలి. మా కష్టాలను తీర్చాలంటే ఫస్ట్ మీరు మా న్యూస్ ఛానల్ని, మా ఎంఎన్ న్యూస్ ఛానల్ని, విహాన్ వీడియోస్ని మీరందరూ చూడాలి. నా కష్టాన్ని తీర్చండి. ఈ రోజుతో నా వార్తలు చూసి విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. టుడే స్పెషల్గా 2 గ్రీటింగ్స్ ఉన్నాయండి. సో అవేంటో చెప్పడానికి మా సార్ని మా ఎంఎన్ న్యూస్ ఛానల్కి స్వాగతం పలుకుతున్నామండి. మిస్ నవీన్ సార్, వెల్కమ్ టు. ఈరోజు పదవి విరమణ చేసుకుంటున్న మా 2 ఆఫీసర్లు ఎండి కాజా మోయినుద్దీన్ గారు, సూర్యాపేట ఎస్ఐ గారు, మరియు మా ఆత్మీయులు ఏఆర్ ఫ్యామిలీ మెంబర్ వెంకటనారాయణ సార్ గారు, ఏఆర్ఎస్ఐ గారు ఇద్దరు ఈరోజు పదవి విరమణ చేసుకోవడం జరిగింది. ఒక రకంగా అది బాధ. మరియు గత 40 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో వివిధ హోదాలలో అంచెలంచెలుగా వెతుకుతూ విశిష్ట సేవలు అందించి భవిష్యత్ తరాలకి స్ఫూర్తిగా నిలిచిన మా యొక్క ఆఫీసర్స్ ఎండి కాజా మోయినుద్దీన్ గారు, ఎస్ఐ సూర్యాపేట గారు, మరియు మా ఆత్మీయులు, మా ఏఆర్ కుటుంబ సభ్యులు, మా అందరికి ఎంతో స్ఫూర్తిదాయకము, ప్రతి విషయంలోనూ మా ఎన్నంటే ఉంటూ మమ్మల్ని గైడ్ చేస్తూ మా నుంచి ఉత్తమ సర్వీస్ని ఎగ్జిక్యూట్ చేసే మా గురువుగారు వెంకటనారాయణ గారు, ఏఆర్ఎస్ఐ గారికి ఈరోజు పదవి విరమణ సందర్భంగా వారిరువురికి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. సార్, మీరు ఎక్కడున్నా ఆరోగ్యాలతో మీ కుటుంబంతోనూ, మీ పిల్ల పాపలతోనూ, మీ మనవళ్ళు మనవరాలతో సంతోషంగా ఈ శేష జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా మన ఏఆర్ ఫ్యామిలీ నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో మచ్ అండి. మీరందరూ మన ఎంఎన్ ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేసుకోండి. ప్రతిరోజు న్యూస్ అప్డేట్ గురించి మా ఎంఎన్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.